మనం వెళ్దాం ప్రియుల మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నల్ల పెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మనందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి స్థానం నుంచి పాపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 23వ కీర్తన. మనందరికీ మరి సండే స్కూల్ నుంచి బై హార్ట్ గా వచ్చే కీర్తన. నిజంగానే మరి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి ఈ కీర్తన చాలా గొప్పది నిజంగా. ఎందుకంటే ప్రతి విశ్వాసి నోట్లో ఉండే కీర్తన, ప్రతి విశ్వాసి కూడా చక్కగా మరి తెలిసిన వాక్య భాగం. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు, ఒక వచనం మాత్రమే ధ్యానిస్తాను నేను. ఎందుకంటే కీర్తనకారుడు ఇక్కడ దేవుడు తనకి ఏమై ఉన్నాడు అనే పరిచయం చేస్తూ ఒక చక్కని మాట అంటాడు. యెహోవా నా కాపరి అంటాడు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు. దేవుని వాక్య భావంలో చూస్తే ఆయన తన కాపరి ఉన్నాడని దావీదు తెలియచేస్తున్నాడు. ఎందుకు దావీదు కాపరిలు అంటే దావీదుకు మరి గొప్ప విలువ ఉంది. ఎందుకంటే ఆయన కాపరే కాబట్టి, ఆయన గొర్రెలు కాసేవాడిని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద కాయడానికి దేవుడు నియమించాడు కాబట్టి he knows the value of a shepherd. షెపర్డ్ యొక్క పని ఎంత, షెపర్డ్ ఎంత గొప్పవాడు, షెపర్డ్ యొక్క పని ఎంత ఇష్టమైంది. ఎందుకంటే ఆ గొర్రెలను కాయడంలో అది గొప్ప బాధ్యత ఉన్నది కాబట్టి ఆయన తెలుసు. కాబట్టి ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడతారు కదమ్మా, ఎవరి లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడరు. గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది, బిజినెస్ చేసేవారి లాంగ్వేజ్ బిజినెస్ లో ఉంటుంది. ఒక్కొక్కరి భాష ఒక రకం ఉంటుంది. ఈయన గొర్రెల కాపరి కాబట్టి కాపర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ దేవుని యొక్క గుణగణాలని తన కాపరత్వములోనే చూస్తాం. మనకు చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుణ్ణి తన కాపరన్న కీర్తనకారుడు 23 అధ్యాయం 6 వచనాల్లో మరి ప్రాముఖ్యంగా 3 విషయాలు, దేవుని యొక్క కాపరి విషయంలో 3 విషయాలు ఆయన ఫోకస్ చేస్తాడు ప్రాముఖ్యంగా. ఏంటంటే మొట్టమొదటిగా గాడ్, దేవుని వాక్యంలో హీ ఈజ్ మై ప్రొవైడర్, ఆయన మనకు సమకూర్చేవాడుగా ఉన్నట్టుగా చూస్తాం. దేవుడే కాపాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆయన గురించి మరి చెప్తుండగా చూస్తాం దేవుని వాక్యం. రెండోదిగా చూసినప్పుడు ఆయన మార్గాన్ని నడిపించేవాడు, ఇస్ మై గైడ్. గైడెన్స్ గురించి మాట్లాడతారు ప్రాముఖ్యంగా. పిల్లలు ఇంకా చాలా ఉండొచ్చు. 3 విషయాలు దేవుడు నాకు బయలుపరిచిన ఈ 3 విషయాలు. మూడోదిగా చూసినప్పుడు దేవుడు సంరక్షించేవాడు. ఒకటి, ఆయన సమకూర్చేవాడు. యెహోవా ఈరేగా ఉన్నాడు, సమస్తమును సమకూర్చేవాడు. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని చూసుకునేవాడు మరి దేవుడని దావీదు చెప్తున్న తర్వాత మరి ఆయన కాపుదల, ఆయన నడపికను ఆయన నడిపించేవాడుగా ఉన్నట్టుగా చెప్తాడు. మూడోదిగా చూసినప్పుడు ఆయన సంరక్షకుడిగా ఉన్నట్టుగా కీర్తనకారుడు చెప్తాడు. దేవుని వాక్యభావాలు చూసినప్పుడు మరి నూతన నిబంధనలోకి వస్తే యేసు ప్రభువుని కూడా పిల్లలు మరి కాపరిలానే మరి పరిచయం చేస్తారు. ప్రాముఖ్యంగా చూసినప్పుడు యోహాను సువార్తలో చూసినప్పుడు సువార్తికుడు రాసినప్పుడు 10వ అధ్యాయంలో అంటాడు, యేసు ప్రభు మాట్లాడుతూ తన గురించి తానే చెప్తూ, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఐ యామ్ ది గుడ్ షెపర్డ్ అంటాడు. దిస్ ఈస్ ది వర్డ్స్ ఆఫ్ ది జీసస్. ఈ యోహాను రాశాడు కానీ ఈ మాటలు పలికింది మాత్రం మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎందుకంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్లు, సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. ఈ ఐ యామ్ ది గుడ్ షెపర్డ్ అంటాడు. ఏ షెపర్డ్ని గురించి దావీదు రాస్తున్నాడు, ఆ షెపర్డ్ ఎవరంటే యేసు ప్రభు ఉన్నాడు. ఆ షెపర్డ్ ఈజ్ అ గుడ్ షెపర్డ్ బికాస్ ఈస్ గోయింగ్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఆన్ ది క్రాస్. ఆయన గురించి రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన మంచి కాపరిగా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త మరి ఈ యొక్క మంచి కాపరిని అంటాడు, ఒక మాట అంటాడు, ఈజ్ ఎ గ్రేట్ షెపర్డ్ అనే మాట మాట్లాడు. హెబ్రీలో చూసినప్పుడు ఈ మాటను చూసినప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ గుడ్ బట్ ఈజ్ సమ్ వన్ గ్రేట్ అంటాడు. ఆయన గొప్ప
కాపరి అని హెబ్రీ గ్రంథకర్త రాస్తుండగా చూస్తాం. మళ్ళీ పేతురులోకి వస్తేలకే పేతురు మరి కాపరి గురించి యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఈజ్ అవర్ చీఫ్ షెపర్డ్, ఆయన ప్రధాన కాపరి అంటాడు. చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి అంటాడు. మంచి కాపరి యేసు ప్రభు చెప్పు హెబ్రీ గ్రంథకర్త గొప్ప కాపరి అంటాడు. పేతురు అంటాడు ఆయన మన ప్రధాన కాపరి, ఈజ్ అవర్ ది ఫస్ట్ అండ్ ది ప్రయర్ షెపర్డ్ అనే విషయాలను రాస్తాను. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ 4వ వచనంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ ఎన్ని తీసుకుంటే చాలా టైం అవుతుంది కాబట్టి నాకున్న అరగంటలో ఐ విల్ స్టే ఆన్ ది 4th verse. ఒకసారి చదువుకుందాం దేవుని వాక్యం ఒకసారి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించునంటాడు. కానీ దేవుని వాక్యపాలు చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంచెం ఇంగ్లీష్లో తెలుగులో అంటే ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డెత్ అంటాడు, డార్కెస్ట్ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అంటాడు దేవుని వాక్యపాలు చూసినప్పుడు. మరి అపాయకరం అంటాడు కానీ తెలుగులో, ఇంగ్లీష్లో అయితే మరణమే అంటాడు ధైర్యం కదా. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను అనే విషయాన్ని దావీదు ఇక్కడ ఈ 4వ వచనంలో దేవుని యొక్క సంరక్షణ గురించి మరి రాస్తున్నట్టుగా చూస్తాం. దేవుడు దావీదు అంటాడు, ఆయన పరిస్థితులను వివరిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని తన సన్నిధిని, తన యొక్క సంరక్షణ గురించి చెప్తాడు. 2 విషయాలు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని గురించి చెప్తాడు, నీవు నాకు తోడై ఉన్నావు అంటాడు. రెండోదిగా చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇంకోటి ఏంటంటే నీవు నన్ను కాపాడుతావు అనే విషయాలని చెప్తాడు. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు, ఈ 4వ వచనం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు కదా, ఏమంటాడు దావీదు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఏమంటాడు ప్రజెన్స్ గురించి మాట్లాడతాడు. ఏంటి దేవుని ప్రజెన్స్ మాట్లాడుతున్నాడు? దావీదు యొక్క దేవుడి గురించి దేవుడు ఎప్పుడూ దావీదుతో ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అంటాడు నా హృదయానుసారం అంటాడు, వన్ హూ వాక్స్ అకార్డింగ్ టు మై హార్ట్ అంటాడు. నా హృదయం ఎలా ఉందో అలా అనుసరించేవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకుని అభిషేకించుకున్న ఆ దావీదు గురించి మాట్లాడు. ఆ దావీదు దేవుని సన్నిధి గురించి మాట్లాడతాడు. ఇలా ప్రత్యేకత ఏముందని మనం అడగొచ్చు కదమ్మా, అవునా కదా? దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. 12 గోత్రాల మీద సౌలు తర్వాత దావీదును ఏర్పరచుకున్న మరి దేవుడు ఏం చెప్తాడంటే, సౌల్లా నీ నుంచి నీ రాజ్యం తీసుకోను, నీ రాజ్యము చిరకాలం ఉంటా. అందుకే దావీదు వంశం నుంచి యేసు ప్రభు వారు వచ్చాడు మెస్సయ్యగా మళ్ళీ విమోచించడానికి. ఆయన రాజ్యము నిరంతరం ఉండనంటే ఆ రాజ్యము నిరంతరం ఉండే అలాంటి ఏర్పరచుకున్నవాడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు అలాంటి దావీదు ఏర్పరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. సమూయేలుతో అభిషేకించుకున్నాడు. అందులోకి నేను పోను, అభిషేకం చాలా పెద్ద వాక్యం అయిపోతుంది, అందులోకి పోను కానీ కదా. ఏర్పరచుకుని అభిషేకించుకున్నవాడు ఇక్కడ మాట్లాడుతుంటే నీవు నాకు తోడయ్యదు అంటాడు. మనం ఒక ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడి యొక్క తోడుని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. యువర్ ప్రెసెన్స్ ఇస్ విత్ మీ అంటున్నాడు. దాంట్లో గొప్పతనం ఏముందని ఆలోచించాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకుని అభిషేకించుకుని, దేవుడు పిలుచుకున్నాడు, రాజుగా నియమించాడు, అన్ని చేశాడు. దేవుడు ఆయనతో ఉంటే దాంతో వింత ఏముంది? ఏమైనా ఆశ్చర్యం ఏందమ్మా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఇక్కడ పాస్టర్ పని చేస్తున్నాడు, దాంట్లో గొప్పతనం ఏముంది? దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఆయన సన్నిధి నాకు ఇచ్చాడు, నేను పని చేస్తున్నాను. అలాగే దావీదును దేవుడు పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు, ఆయన హృదయానుసారం అన్నాడు, ఆయన రాజ్యం నిరంతరం ఉంచుతానన్న ఆ దేవుడు ఆయనతో ఉన్నాడని దావీదు చెప్తుంటే అలా స్పెషల్ ఏముంది అంటే అక్కడ చూసినప్పుడు అంటే గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు నువ్వు నాతో ఉన్నావంట. ది ప్రెసెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రెసెన్స్ ఎప్పుడు దేవుడితో ఉంటాడు. దేవుడు ఆయన ప్రెసెన్స్ ఎప్పుడు కదంటే మేడం ఇదిగో అంటాడు కదా, నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తనని వేడుకున్నాను, ఆయన మీలోను నిరంతరము నివసించు. ఎప్పుడు మనలో ఉండే దేవుడు. ఇదిగో కన్య గర్భవతి కన్ను
అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడ్డు. పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. అందుకే కూడా దేవుడు యేసు ప్రభువు వారు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకు పరిచయం, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ టు ది ఎండ్ ఆఫ్ ది ఏజెస్ అంటాడు. అలా చెప్పిన దేవుడు ఉన్నాడు కదా అంటే ఉన్నాడు, దావీదుతో ఉన్నాడు. కానీ ప్రత్యేకత దావీదు కూడా ఎప్పుడు గాఢాంధకారపు లోయలో నీవు నాతో ఉన్నావు. ఎంతపై ఇంత స్ట్రెస్ చేసేదేముంది దాంట్లో మీరు అడగొచ్చు. ఇంత స్ట్రెస్ చేసేదేముంది? దేవుడు దావీదుతో ఉన్నాడు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దావీదు గాఢాంధకారపు లోయలో ఉన్నాడు. ఎందుకు ఈ పాయింట్ ఫోకస్ చేస్తున్నాడమ్మా? దేవుడు నాకు తోడై ఉంటే ఈ పరిస్థితులను ఎందుకున్నాను ప్రశ్న చేస్తామా లేదా మనం చాలాసార్లు? ఏదైనా సమస్య రాగానే ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ వై ఆమ్ ఇన్ ది డార్క్నెస్. దేవుడు దావీదు కనకరిచికి చెప్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు అంధకారంలో ఎందుకున్నావు కదమ్మా? దేవుడు దావీదుతో ఉంటే దావీదు అంధకారంలో ఎందుకున్నాడు? మాట గురించి దేవుడు ఈ మాట నాకు ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నప్పుడు ఒక వచనం అలా మైండ్లో తిరుగుతున్నప్పుడు ఒక 2-3 రోజుల క్రితం ఈ మాట్లాడినప్పుడు వై ట్రావెల్స్. ఈరోజు చాలాసార్లు విశ్వాసంలో చాలాసార్లు మనం ప్రశ్నిస్తున్నాం, దేవా నువ్వు నాతో ఉంటే, నువ్వు నాకు తోడై ఉంటే ఈ సమస్య నన్ను వెంబడిస్తుంది, ఈ సమస్య నన్ను ఎందుకు ఉంది, ఈ సమస్య నన్ను ఎందుకు ఉరుగయిస్తుంది, ఈ సమస్యలో నేను ఎందుకున్నాను, వై ఆమ్ ఇన్ దిస్ ట్రబుల్. అది అడుగుతాం కదా మనం. దావీదు అట్లా అడుగుతాడు కదా. దావీదు అంటున్నాడా, ప్రభు నువ్వు నాతో ఉంటే నేను ఎందుకు అంధకారంలో అడుగుతలేడు, నువ్వు నాతో ఉన్నావు అంటున్నాడు. నేర్చుకోవాల్సింది అదే ఉంది అక్కడ. దావీదు నేర్చుకోవాల్సింది అంటే ఈరోజు ఏంటంటే నేను ఎక్కడున్నా పర్వాలేదు కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. wherever I am, no problem, but the God is still my God is with me even though I walk in the valley of shadow of death అంటాడు. అమ్మనమ్మ లోయలో నుంచి నేను నడుస్తున్నా కూడా నాకేం భయం లేదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. మై గాడ్ ఈస్ విత్ మీ. అంత చక్కని మాటలు తాగుదంటున్నాడు. ఒక సందర్భాన్ని మీకు చూపించాను. మత్తయి సువార్తలోకి వెళ్దాం. కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, కొన్ని మాటలు ఇస్తాను. యేసు ప్రభు వారు భూమి మీద పరిచర్య సందర్భంలో పిల్లలు చూసిన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 23వ వచనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారి శిష్యులకి బోట్ ఎక్కేసి ఓడ ఎక్కి అవతలికి ఆదరికి వెళ్దామని అంట. ఇంతలో పిల్లలు దేవుని వాక్యపాలన చేయడం మనందరికీ తెలిసిన సందర్భమే. మీరు అంతా చదవాల్సిన అవసరం 23 వచనం ఉంటుంది. రెఫరెన్స్ కోసం మీకు ఇచ్చాను. దేవుని వాక్యపాలన చేసినప్పుడు ఆదరికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆయన పడుకొని ఉన్నట్టు ఒక తుఫాన్ లాంటిది వచ్చిందంట ఆ ఓడ మీదకి. ప్రభు చక్కగా నిద్రపోతున్నాడు కదమ్మా కదా. పడవేమో అతలాకుతలం అయిపోతుంది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. శిష్యులకు ఎప్పుడు చేపలు పట్టేవారు, ఎప్పుడు సముద్రంలో ఉండేవారు, కానీ వారు భయపడుతుంటే ఒక భయంకరమైనది వచ్చినట్టుగా చూస్తాం. వారిని కూడా భయపెట్టే పరిస్థితులు వచ్చేసాయి. వారు కూడా చావుకు భయపడే, వారు కూడా దావీదులో ఉన్నప్పుడు ఆ మరణాంధకారపు పరిస్థితిలో ఉన్నప్పుడు దే వోకప్ జీసస్, యేసు ప్రభువుని లేపడ్డాడు. ప్రభు మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా కాబట్టి గెట్ అప్ అండ్ సేవ్ us. మనలాగానే ఉన్నారు శిష్యులు కదమ్మా. మనకంటే మనం భిన్నంగా ఉన్నారా? ఏం లేరు కదా. మనం ఎట్లా పరిస్థితులు ఇబ్బంది వచ్చినా మనం ఎట్లా అంటే వాళ్ళు కూడా ప్రభు మేము నశించిపోతాం, నీకు చింత లేదా అని అడిగారంట. ప్రభు లేచి వెంటనే లేచి ఆ గాలిని, వానను, ఆ తుఫాను గర్హించినట్టుగా చూస్తాం. అది నిమ్మలం. ఒక వచనం చూసుకుందాం. అక్కడ 26వ వచనం చూద్దాం. ప్రభు ఒక చక్కని మాట అంటున్నట్టు, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు, గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అంటాడు. ఆయన లేచి గద్దించగా, గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఆ పరిస్థితిలో ఉంచినప్పుడు వారు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ చూసినప్పుడు వారు భయపడుతున్నట్టుగా చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా అనేకమైన పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వి జస్ట్ షేక్ లైక్. ఒకసారి పరిస్థితి అలా కదిలించినప్పుడు, ఆ విశ్వాసము కదిలింపబడ్డప్పుడు, అప్పుడు విశ్వాసం కరెక్ట్గా ఉండలేక ప్రభువుని అడుగుతుంటాం.
ఉంటాం, ప్రభుని నిందిస్తుంటాం, ప్రభుని అడుగుతుంటాం, వయా నిందిస్ ప్రభు ఈ సమస్యలో ప్రభు నేను ఎందుకున్నాను, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జస్ట్ నువ్వు ఉన్నావే ప్రభువా, ఎందుకు అప్పచెప్పావయ్యా ఈ పరిస్థితి? ప్రశ్నిస్తుంటాం. ప్రశ్నిస్తామా? ప్రశ్నిస్తూనే ఉంటాం. జస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, మనం భిన్నమేం కాదు కదా, మనం అంతే కదా. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా భయం అన్నీ ఉన్నాయి, ఆకలి తప్పులు ఉన్నాయి, భయం ఉన్నాయి, కోపం ఉంది, ఎవ్రీథింగ్, దెర్ వాజ్ ఎవ్రీథింగ్ ఇన్ దెమ్. ప్రభువుని లేపి అడుగుతున్నాను. ప్రభు అన్నాడు, ఒక మాట అంటాడు అక్కడ, అల్ప విశ్వాసం. చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ మాట నిజంగానే అవిశ్వాసులారంటే అంత బాగుండదేమో ప్రభు. నిజంగా ఎవ్రీ వర్డ్ నిజంగా దేవుడు రాయించిన మాట, దేవుడు పలికిన మాట కొలిచినట్టు. దేవుడు ఏది పడితే అలా ఎలా పడితే అలా మాట్లాడు కదా. గాడ్స్ వర్డ్స్ ఆర్ వెరీ మెషర్డ్ వర్డ్స్. అవిశ్వాసులారంటే ప్రారంభించేది కదా. అవిశ్వాసులు అంటే బహుశా పరిచర్యకాలు సూట్ అయ్యేటోళ్ళు కాదు. వాళ్ళు మనల్ని కూడా అవిశ్వాసులు అంటే మనము దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హులమే, కాకపోతే ఎంతో కొంత, మొత్తం లేకపోయినా ఎంతో కొంత విశ్వాసం ఉంది. ఒకవేళ నిజంగా అక్కడ పరిస్థితిని అనలైజ్ చేస్తే, ఒకసారి చూస్తే ఈ పరిస్థితి ఇంత ఉంది, ప్రభు ఉన్నాడు, విశ్వాసంలో చనిపోతామన్న భయం ఉండొచ్చు, కానీ ఈయన లేస్తే మాత్రం మనం బ్రతుకుంటాం, ఆ విశ్వాసం అవుతుంది కదా. హల్లెలూయా కదా. ప్రభు పడుకున్నంతసేపు ఈ పరిస్థితి అతలాకుతలం. దెన్ గాడ్స్ wakes up, this will be settled. ఇది కొద్ది గొప్ప ఎక్కడో విశ్వాసం ఉంది. చాలాసార్లు మనం కూడా ఆలోచిస్తాం, చాలాసార్లు అల్ప విశ్వాసాన్నే చేస్తాం. మనం ప్రార్థన చేసి దేవుని అడుగుతుండే, ఏమంటారు, ఏం ప్రభా, ఏంటి ప్రభా నాకు ఈ బాధ. అడగడంలో ప్రార్థనంతా అవిశ్వాసం కనబడ్డా కూడా ఆ ప్రార్థన చేసే సందర్భాన్ని బట్టి ఏంటంటే ఎక్కడో దేవుడు దీన్ని మార్చగలుగుతాడని విశ్వాసం కదా. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిస్థితిని ఒకవేళ దేవుని ఆ ప్రార్థన అంతా నిందిస్తున్నా కూడా ఆ ప్రార్థనలో, ఎందుకంటే ఈ పరిస్థితిని మార్చగలిగిన వాడు, ఈ పరిస్థితిని తారుమారు చేయగలిగేవాడు నా దేవుడే, కాబట్టి ఐ హ్యావ్ టు క్రై అవుట్ అంటూ ప్రార్థన బహుశా ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇంపుగా ఉండకపోవచ్చు, కష్టంగానే ఉండొచ్చు మనం చేసే ప్రార్థన, కానీ స్టిల్ ఆయన లేపుతున్నప్పుడు ఏదో కొద్దిగా భాష ఏంటంటే, ఒకవేళ ప్రభు లేస్తే ఈ పరిస్థితులు మార్చబడతాయి. అందుకే ఈరోజు పిల్లరా, విశ్వాసీయతలో ఒకటి మన ఏంటంటే, యేసయ్య నాతో ఉన్నాడు, నాకేం కాదు, ఏమీ లేదు, ఏది కదిలింపదు అన్న కదిలింపబడతాం. బికాస్ యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్. మన పరిస్థితి అన్నింటిలో కూడా దేవుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు పరిస్థితులకు మనకు అప్పచెప్తుంటాడు. దావీదులా నేర్చుకోవాల్సిందంటే, ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నా కూడా ప్రభు నువ్వు నాతో ఉన్నావు, యూ కెన్ టర్న్ ది టేబుల్స్ అరౌండ్. నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా దాన్ని మార్చగలిగిన వాడు నువ్వు నాతో ఉన్నావు. దావీదుకు అదే అనిపిస్తుంది ఈ కీర్తనలు రాస్తున్నప్పుడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు, ఏం తక్కువ లేదన్న సంగతి రాశాడు. ఎక్కడ శాంతికరమైన జల్లో నడిపిస్తాను చూడు. ఆ తర్వాత కింద వస్తానికి ఈ పరిస్థితుల్లో పాటు గాఢాంధకారం లోయ కూడా నా జీవితంలో వస్తుంది, కాబట్టి వచ్చినా పర్లేదు, ఎందుకంటే యు ఆర్ విత్ మీ, నాతో ఉన్నావు. ఇది నన్ను ఏం చేయలేదు, దేవుడు నాతోనికి పరిస్థితులు నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యం, ఆయనకు అసాధ్యమైంది ఏది. అక్కడ చూసినప్పుడు ఆయన లేచి గద్దించగా గాలిని, తుఫాను గద్దించగా అది నిమ్మలమాయను అంటాడు. గాలిని సముద్రాన్ని కదా, సముద్రాన్ని గద్దించగా నిమ్మలమాయ. అందుకే భక్తుడు పాట రాస్తున్నా, నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా.
అట వాడుకుంటాం అంతేకాదు వీ డోంట్ రియలీ ఫీల్ దట్ గాడ్ ఈస్ విత్ అస్. చాలాసార్లు దేవుని ప్రశ్నించే విధానంలో, ఎందుకంటే అందుకే అల్ప విశ్వాసం వస్తుంది, ఇంకా శిష్యులానే మనం కూడా అయిపోతాం కదా. దావీదు రోజు మనకు నేర్పిస్తున్నది అంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. విషయాలనుకుంటా అంటాడు, నీ నీడైనా నేను విడిచిపెడుతుంది కానీ నేను విన్నాడు. గర్భమున పుట్టిన బిడ్డ తన పిల్లల్ని మర్చిపోవడం కానీ దేవుడు నిన్ను నన్ను మరవడు, విడువడు, ఎడబాయుడని దేవుడు వాగ్దానం చేస్తుంది. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో ఉండకుండా మన విశ్వాసం ఎప్పుడైతే పరీక్షింపబడుతుందో దావీదులా, yes Lord, I am in the trouble but you are with me, నువ్వు నాతో ఉన్నావు అని చెప్పగలిగిన పరిస్థితిలో ఉంటాయి. రెండో విషయాన్ని చూసినప్పుడు, దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ మన ఎప్పుడైతే మన విశ్వాసము అంటాడు కదా, దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మన విశ్వాసము పరీక్షింపబడ్డప్పుడు మనం ఎలా నిలబడ్డామన్న సంగతే చాలా ప్రాముఖ్యం. వేర్ వి స్టాండ్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దావీదు ఇక్కడ చూసినప్పుడు, ఈ పరిస్థితిలో చూసినప్పుడు, మొట్టమొదటిగా విశ్వాసములో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి భయంకరంగా ఉంది, కానీ ఆ పరిస్థితిలో కూడా ఆయన చక్కగా నిలబడగలుగుతున్నాడు. ఏ కదువు లేదు, ఎక్కడ కూడా షేక్ అయ్యే పరిస్థితులు లేడు. అండ్ నథింగ్ ఈస్ ట్రబులింగ్ హిమ్ అంటాడు. అసలు నిజంగా మరణాంధకారపు లోయలు, నిజంగా మరణాంధకారపు ఏం లేకుండా ప్రాణభయం అయితే ఉంటుంది కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు his confidence was so strong, his face was so that nothing harm will come to me. I stand by the word. ఆ మాటలో, ఎందుకంటే నువ్వు నాకు తోడే ఉన్నావు కాబట్టి నాకేం జరగదు. I stand in the faith. కంప్లీట్గా దేవుని ఆ విశ్వాసంలో నిలబడడం. కొన్నిసార్లు పరీక్షింపబడ్డప్పుడు నిలబడగలగాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. పరీక్షలు వస్తాయి, పరిస్థితులు, ఇబ్బందులు వస్తాయి. దేవుడు ఉన్నాడు కదా అని ఏం రాకుండా ఉండదు. అన్ని కంఫర్ట్లే కావాలి అని విశ్వాసాల కింద అన్ని కంఫర్ట్లే కావాలి. కొద్దిపాటి కూడా ఆయాసము, కొద్దిపాటి ఇబ్బంది, కొద్దిపాటి సమస్యలు వేసుకుంది. ఎప్పుడైతే విశ్వాసము పరీక్షింపబడుతుందో అక్కడ నిలబడగలిగితే దేవుని జీవితంలో అద్భుతాలు చూస్తాం చాలాసార్లు. ఎందుకంటే ఆ పరిస్థితిలో కదిలింపబడ్డప్పుడు అద్భుతాలు చూడలేకపోతాం. మంచిగా దావీదు అక్కడ అంటున్నాడు, ఎస్ స్టిల్ ఐ స్టాండ్ బికాస్ యు ఆర్ విత్ మీ. నీవు నాతో ఉన్నావు కాబట్టి ఈ పరిస్థితిని ఐ కెన్ టేక్ దిస్ ట్రబుల్. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశకులు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. నేను రెఫరెన్స్లు ఏమి ఎందుకంటే మీరు చదువుకుని ఇంటికి వెళ్ళినాక ఆదికాండం 20వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు. ఏంటంటే నేను ఒక గొప్ప జనాంగం చేస్తానన్నాడు. అబ్రహాం నేను ఆశీర్దిస్తానంటే ఆశీర్వాద విషయాల గురించి నేను వెళ్ళాడని అనుకోను, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆశీర్వదించబడ్డాడు, బాగానే ఉన్నాడు కదా. వెళ్ళలేదు. అబ్రహాంకు ఉన్న లోటు ఏంటంటే పిల్లలు లేదు. దేవుడు అన్నాడు, నిన్ను నుంచి ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ అ నేషన్ అన్నాడు. బహుశా ఇది కొంచెం టెంప్టింగ్ గా ఉండొచ్చు కదా కొన్నిసార్లు. పిల్లలు లేని వాడికి బాబు నీకు ఒక్కరో ఇద్దరో అన్నాం కదా అంటాడు. ఏమంటాడు, ఒక దేశమును నీలోంచి వస్తుందంటే అసలు నిజంగా ఆయన ఎలా నమ్మాడో కూడా కాదు. కొంచెం ఆశ, భయంకరమైన పరిస్థితులు కదా ఆ వయసులో. ఆయన బయలుదేరినప్పుడు 75 నుంచి బయలుదేరినట్టు. అప్పుడు 75 బయలుదేరినప్పుడు ఆ వయసులో దేవుడి నుంచి ఒక గొప్ప దేశం వస్తుందంటే బహుశా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈరోజు దేవుడు చాలాసార్లు ఇచ్చేమో చాలాసార్లు అన్నాడు. ఒకసారి చూపిస్తానంట ఇసుకరేణుల వరే చేస్తాడు, ఇంకోసారి ఆకాశ తారల వలె చేస్తానట. కొన్నిసార్లు ఆ పరిస్థితిని బట్టి చూసినప్పుడు అబ్రహాము నిజంగా విశ్వాసాలు ఊరికినే కాదు, నమ్మాడు ఆ మాట. ద గ్రేటెస్ట్ థింగ్. ఇలాంటి నమ్మిన అబ్రహాముకి 20వ అధ్యాయంలో ఒక కష్టకాలం ఏమొచ్చిందంటే, గెరారు అనే ప్రదేశంలో ఉన్నప్పుడు అబీమెలెకు అక్కడ రాజుగా ఉన్నాడంట. శారమ్మని ఎత్తుకుని పోయాడంట కదా. శారమ్మని తీసుకెళ్ళిపోయాడు. శారమ్మ చాలా అందంగా ఉందంట. దేవుని స్తోత్రం. పోనీ 10 సంవత్సరాలు అనుకున్నా, 60 సంవత్సరాలు ఆమె కదా. 60 సంవత్సరాలు పోనీ 70 అనుకున్నాం. 5 సంవత్సరాల తర్వాత జరిగింది అనుకున్న సంఘటన. 70 సంవత్సరాల స్త్రీ అందగత్తె అంట. దేవునికి స్తోత్రం. 70 years ఆమెను ఎత్తుకెళ్ళిపోయాడంట. మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా సందర్భం చూసినప్పుడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? నాన్న అంటుండే తట్టబుట్ట చదువుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. పిల్లలు ఇస్తావు కదా అని చెప్పినావు, ఏమి ఇస్తావు ఇస్తుంటే ఉన్న పిల్లం కూడా పోయింది. ఇక్కడ పిల్లలు కదా.
ఆమెనే సోర్స్. ఆమె లేకపోతే పిల్లలు ఎడికని వస్తున్నా. ఆమె లేదు ఏం లేదు విశ్వాసం అక్కడికి అయిపోలేదు ఇంకా చూస్తున్నాడు. గాడ్ విల్ డూ సమ్ మిరాకిల్. గాడ్ వాస్ డూయింగ్ సమ్ మిరాకిల్ దేర్ కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా హి వాస్ ప్రొటెక్టింగ్. ఇక్కడ చాలాతో మాట్లాడు, అబ్రహాంతో అంటాడు కదా, నీకు ఎవడైతే ఈ పరిస్థితి కలగజేసినా వానితో మాట్లాడ. కొన్నిసార్లు నిజంగా దేవుని కార్యాలు కొన్నిసార్లు అనిపిస్తుంది. పోయి అబ్రహాంతో అనొచ్చు కదా, పోయి అబ్రహామా నువ్వేం భయపడకు, ఐ విల్ టేక్ కేర్ దిస్ ఇష్యూ అనాలి కదా. నాతో అనకపోవచ్చు, నా సమస్యలు ఉన్నప్పుడు నేను ఈ పరిస్థితి సెట్ చేస్తాను అనుకోవచ్చు, కానీ ఆ పరిస్థితికి ఎవడైతే కారణం ఉండో అక్కడ సెటిల్మెంట్ దేవుడు స్టార్ట్ చేసేసాడు. హల్లెలూయా. The thing is that you have to stand in that faith. కార్యాలు చూడాలంటే విశ్వాసం నిలబడ్డప్పుడు కార్యం చూస్తావు. చాలాసార్లు ఎదురే ఇలా కదిలితే కాదు పరిస్థితి. If you stand in your faith, yes, let me see what my God do. God do something. పరిస్థితిని దేవునికి అప్పచెప్పి ఈ పరిస్థితి దేవుని నన్ను ఆశీర్వదిస్తాను. నా భార్య కూడా వెళ్ళిపోయింది, ఇంతవరకు ఏమీ లేదు ఆశీర్వాదాలు. స్టిల్ ఐ స్టాండ్ ఇన్ యువర్ వర్డ్. అందుకే ఎప్పుడు గ్రంథకర్త చక్కగా రాస్తారు 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం వలసిన్నది నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజ స్వరూపం అంటాడు. అబ్రహాము చూడలేదు ఆ సంతానాన్ని, కానీ అబ్రహాము నమ్మాడు, ఆత్మలో చూచాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ రోజు కూడా బాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా అబ్రహాము సంతతిలో చేర్చబడుతున్నాడు. హల్లెలూయా. స్టిల్ గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్. అబ్రహాం చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయినా పరలోకంలో ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు, కానీ ఆయన సంతానం ఇంకా యాడ్ అవుతూనే ఉంది. It's a promise of God. The thing is that ఎప్పుడైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుందో, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు నేర్చుకోవాలండి, దావీదులో కానీ అబ్రహాంలో కానీ మనం నిలబడడం నేర్చుకోవాలి. Yes Lord, I believe in your word. నువ్వు నాతో ఉన్నావు. కీర్తనకారుడు ఈ కీర్తన రాశాడంటే ఈ కీర్తన ఆయన కోసం రాసుకున్నాడు. నా బుక్కులు నా బైబిల్లో ఉండేది కదా, నా బైబిల్లో ఉందంటే ఈ మాట నా కొరకు రాసావు. ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి అన్నిటి కూడా మార్చగలిగిన దేవుడు. ఐ స్టాండ్ ఇన్ యువర్ వర్డ్. మాటలో నేను నిలబడి ఉంటాను. నాకు కార్యం చేయ ప్రభా అన్నప్పుడు దేవుడు కార్యం ఖచ్చితంగా చేస్తాడు. చారామని ఏమనలేదు, అబ్రహాముని గతిలించలేదు. రాత్రి ఎవడైతే కారకుడో వాడి కల్లోకి వెళ్ళాడు. దేవుని చూస్తే వాడికి భయం స్టార్ట్ అయిపోయింది. అయ్యా నాకు తెలియక ఆయనే కదా చెల్లి అన్నాడు, నాకు తెలియక అన్నాడు. అవునరా బాబు తెలియక చేశాడు, కానీ నువ్వు ఏ తప్పు చేయకుండా కాపాడడానికి ఐఎమ్ హియర్ టు పుట్ ఏ ఫెన్స్ అరౌండ్ యూ. అతని భార్య అతను అప్పచెప్పినప్పుడు తిరిగి ఇచ్చినప్పుడు అబ్రహాముని అడుగుతాడు, ఏమయ్యా ఏం చేసావు, ఏం చెప్పావు, నాకు ఏంది సంగతి అంటే అబ్రహాం అంటాడు, ఇక్కడ దేవునికి భయపడ్డవాడు అంటాడు. భయపట్టోడు లేకున్నా భయపెట్టేటోడు భయపడితే ఎవడైనా భయపడాల్సిందే. భయపడ్డవాడు లేకుండా వచ్చా ప్రదేశంలో భయపెట్టేవాడు వచ్చినప్పుడు భయపడాల్సిందే ఎవడైనా. హల్లెలూయా కదమ్మా. దేవునికి భయపడినాడు ఎవరమ్మా? ఎంత ఇదా కూడా when we see God, when we face God, we have to come down. గొప్ప సంఘాన్ని హింసించిన పౌలే నేల మీద పడి మోకాల మీద ఉంది, ఏం సెలవు ప్రభువా అన్నాడు. మనం మనుషులం, మనం ఏమన్నా, ఆయన సృష్టికర్త, ఆయన ఎదుట భయపడినాడు, రాచుంటున్నాడు. ప్రభువా చేసినట్టుగా చూస్తాం, దేవుడు కార్యం చేసినట్టుగా చూస్తాం కదా. ఈరోజు పిల్లరా, నీవు నేను కూడా ఇలాంటి పరిస్థితులు లెట్ us stand strong. వస్తాయి పరిస్థితులు, వస్తాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది కాదు. ఇదేంటంటే దిక్కులేని పరిస్థితులు, అయితే ఏమి జరగదు, ఇక ఏమీ లేదు, ఇది కాదు, ఇక ఎటు కాదు, పనికి మాలిన సిచ్యువేషన్ ఉందని వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మన జీవితంలో వస్తుంది, కానీ అక్కడ నిల్చుండం నేర్చుకోవాలి. అబ్రహాముల దావీదులా నిల్చుండాలి. ఎందుకంటే దేవుడు ఆయన చక్కగా ఓ వచనం మీకు అందరూ తెలిసింది అంటాడు కదా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయకండి, రోమీలకు రాసిన 28వ అధ్యాయం తెరిచిపెట్టుకోండి. అదే రోజు ఇంకో 28వ వచనం అంటాడు కదా, ఏమంటాడు ఆయన. ఒకసారి చదువుకుందాం, 2 వచనాలు చదివేసుకుందాం, ఏముంది, 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కదా, నా టైం అయిపోయింది. ఇటు ఒకసారి 28వ వచనం ఒకసారి, మై ఫేవరెట్ వర్స్. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి
జరుగుతున్నది. God will act everything for the good of those who have been called, those who love him and those who are called according to his purpose. నీ సమకూడి జరుగుతుందట, అంతే, అది ఇంకేం లేదు. అందుకే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దావీదుకు తెలుసు, ఎందుకంటే ఈ పరిస్థితులు నన్ను బయట తీసుకునేవాడు. అందుకే దేవుని వాక్య భావం చూసినప్పుడు అంటాడు కదా, ఆ మాట అయిపోయిన తర్వాత అది కాగానే 5వ వచనంలోకి వస్తే ఏమంటాడమ్మా దేవుని వాక్య భావం చూసినప్పుడు? 5వ వచనం ఒకసారి మన కీర్తన 23వ కీర్తన ఒకసారి 24, నాకు అవసరం లేదు కానీ ఒకసారి. నా శత్రువుల ఎదుట సార్ ఇది ఆపేది. అక్కడేమంటున్నా గాఢాంధకార లోయలు అంటున్నాడు. రెండో పరిస్థితిలో శత్రువులకు వస్తుంది. దానికి అర్థం ఏం తెలుసమ్మా? దావీదు గాఢాంధకారంలో నేను లోయలో ఉన్నాను కానీ ఐ విల్ నాట్ స్టే హియర్, ఐ విల్ గో సమ్వేర్ ఎల్స్ కదా. కొన్నిసార్లు వచనాలు ఎంత 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 రిలేటెడ్ రాస్తాయి కదా. ఎస్ నవ్ ఐ యామ్ ఇన్ దిరా, కానీ నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే నా శత్రువులు దొరికిందా, ఎందుకు? భోజనం చేయడానికి. అక్కడ కూడా ప్రాబ్లమే, బట్ మై కంఫర్ట్ ఈస్ దేర్. యు హావ్ ప్రిపేర్డ్ మై కంఫర్ట్ దేర్. నాకు ఇప్పటిదాకా తెలియదు, నేను రాసుకోలేదు, ఇప్పుడే గాడ్ ఈజ్ రివీలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నాను, నేను ఇంకో చోట ఉండాలి. దట్ ఈస్ మై ప్లేస్. ఏంటి ఆ ప్లేస్ అంటే, పోనపోయి ఉన్న మంచి ప్లేస్ తీసుకెళ్తా దేవుడు అంటే శత్రువులు దగ్గర తీసుకెళ్ళి, శత్రువుల దగ్గర తీసుకెళ్ళాలంటే నీకు భోజనం పెట్టిస్తా పద. దట్ ఈస్ అవర్ గాడ్, దట్ ఈస్ అవర్ గాడ్. ఒక వచనం చదివించేది రోమపత్రిక, ఒక వచనం చదివి ముగించేస్తుంది. ఎందుకంటే దేవుడిని కలిగి ఉంటే ఏముంటుంది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒకసారి చూద్దాం 32వ వచనం, 8వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూసుకొని ముగించేసుకుందాం. ఆ సమయం అయిపోయింది. జస్ట్ క్లోజ్ ఇట్. ఒకసారి చూద్దాం. ఒకసారి 32వ వచనం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. 8వ అధ్యాయం అంటే నాకు చాలా ఇష్టం. రోమపత్రిక చందన. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించువాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్న వేస్తున్నాడు పౌలు, సంఘాన్ని రాస్తుంటున్నాడు. సొంత కుమారుని దేవుడు మన కొరకు సిలువ కప్పు చెప్పిన తండ్రి ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇయ్యాడు? చాలాసార్లు నాకు ఎందుకు ఇస్తలేదు అంటాడు. అరే బాబు, నీ కొరకు సిలువలో నా కొడుకునే ప్రాణం పెట్టాను, నా సొంత కుమారు యొక్క రక్తం చిందించాను నువ్వు పరిశుద్ధుడు కావడానికి. ఆయన అందు మనము దేవుని నీతి అగునట్లు అంటాడు కొరింథీయులకు రాసిన. పాపం మెరుగని ఆయన పాపంగా చేశాడు, ఎందుకంటే మనము దేవుని నీతి కావాలని చేశాడు. అలా చేసిన దేవుడు ఆయనతో పాటు సమస్తం ఇస్తాడంట. ఎందుకంటే ఏం వాగ్దానం కావాలని నాకు చాలా ఇష్టం ఈ వర్స్ అంటే. ఆయన్నే కాదు, ఆయనతో పాటు సమస్తం ఇస్తాడు. when you stand in the faith you will receive every blessing. సింహం పిల్లలు లేమి గల ఆకలికి తన ప్రియులకు ఆయన ఏ మేలు కూడా కొదవగానే. దావీదుని తీసుకెళ్లి శత్రువులు ఎదుట భోజనం పెట్టించినాడు. నీకు నాకు పరిస్థితులు మార్చి నిన్ను నన్ను గాఢాంధకారంలో వదిలేసి దేవుడు మన పరిస్థితులు, మన అన్కంఫర్టబుల్ కంఫర్టబుల్ పొజిషన్ గా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. అటు విశ్వాసంలో బలంగా నిలిచి దావీదు వలె, అబ్రహాం వలె అన్ని పరిస్థితుల్లో పడి దేవుడి సన్నిధిలో గొప్ప కార్యాలు చూడడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తివంతుడ, సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రం. ఇలాగ నాతో మాతో మాట్లాడిన దేవునికి స్తోత్రం. అవునైనా నీవు నాకు తోడై ఉన్నాను. నా ప్రతి పరిస్థితిలో మాతో ఉండే దేవుడు మా పరిస్థితులు తారుమారు చేసి క్రీస్తునందు సమస్తమును అనుగ్రహించే దేవుని కలిగి ఉన్నామని అటు విశ్వాసంలో స్థిరంగా ఉండి నీ నుంచి గొప్ప ఆశీర్వాదపడబడి వాక్యం అందరి జీవితం ఫలభరిత వాక్యానుసరమైన జీవితం చేర్చిన ప్రతి ఒక్క బిడ్డల సంఘమును వెళ్ళిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.